జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్ సందర్భంగా ఆ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యక్రమాలే కానీ ప్రచారమే కానీ ఎలా జరుగుతుందనే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ సంపత్ మాధవ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మాధవ్ రెడ్డి గారు, ఈరోజు జూబ్లీస్ బైపోల్ అనేది ఏ విధంగా జరుగుతుంది? కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఒక వర్గపోర్లాగా జరుగుతుందా, లేదా కాంగ్రెస్ 125 సంవత్సరాల చరిత్ర పార్టీ మా పార్టీగా చెప్పుకుంటే వరకు వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత ఒత్తిడి తేవాలో అంత ఒత్తిడి తీసుకొస్తారు కదా, దాని మీద మీరు ఏమంటారు? ఈరోజు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఉనికిలేని పరిస్థితి ఉన్నది. మనం గత ఎలక్షన్లలో కూడా చూసినాం. జనరల్ ఎలక్షన్లో సేమ్ పరిస్థితి ఇప్పుడు రిపీట్ అవుతుంది. తప్పకుండా గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలు, కేసీఆర్ గారు చేసినటువంటి సేవలు, ప్రజలకు అందించినటువంటి స్కీములు, మరి ఈరోజు అక్కడ మేము ప్రచారానికి వెళ్తే బుర్రబండ కానీ, యూసఫ్గూడ కానీ, రహమత్నగర్ కానీ అన్ని స్లమ్లలో కూడా మాకు కేసీఆరే కావాలి, సారే రావాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం. మేము కేసీఆర్ గారికి అండగా ఉంటాం. మరి గోపీనాథ్ గారు కూడా మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. మేము తప్పకుండా మా ఇంటి ఆడబిడ్డ లెక్క గెలుచుకున్నామని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి జూబ్లీస్ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా జూబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదే వాస్తవానికి వచ్చేసి నిన్న ఏదైతే నవీన్ యాదవ్ యొక్క నామినేషన్ ప్రక్రియ కొనసాగిందో దాన్ని బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు ఏమో చాలా మంది ఒక మాట ఉన్నారు, కంప్లీట్గా మాజీ రౌడీలు ప్రజెంట్ రౌడీ షీటర్లే వచ్చింది తప్ప జనం అనే వాళ్ళు ఒక్కరు కూడా అక్కడ లేరు. మరి దీని మీద మీరేమంటారు? వాస్తవం ఇప్పుడు నవీన్ యాదవ్ గారి వాళ్ళ తండ్రి గారి అప్పటి నుంచి కూడా చూస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది జూబ్లీస్ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎట్లా పైకి వచ్చిండ్రు, వాళ్ళ గత చరిత్ర ఏందని చెప్పి అందరికీ తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్లీన్ చిట్ ఉన్నటువంటి అభ్యర్థి ఆమె గోపీనాథ్ గారి భార్య. గోపీనాథ్ గారికి కూడా మంచి పేరుంది. ఎటువంటి అన్ని సంవత్సరం 3 సార్లు కూడా ఆయన వేరే దగ్గర నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డా కూడా 3 సార్లు మరి ఇక్కడ హైదరాబాద్ ప్రజలు ఆశీర్వదించినట్టు మనం ఆలోచన చేయాలి. ఆయనకి ఎంతో మంచి పేరు ఉంటే లోకల్గా ఉన్నటువంటి క్యాండిడేట్లను ఉడగొట్టి ఆయనకు మరి పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా అదే పరిస్థితి కూడా ఇప్పుడు గోపీనాథ్ గారి భార్య సునీత గోపీనాథ్ గారికి ఉంటుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మరి ప్రజలందరూ కూడా భయపడతా ఉన్నారు. నవీన్ యాదవ్ గారు గెలవక ముందుకే ఇట్లా రౌడీ షీటర్లు, హైదరాబాద్లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు అందరినీ కూడా ఎమ్మడేసుకొని మరి గల్లీలల్లా బెదిరిస్తూ ఉన్నాడు. మరి ఆయన కనుక ఆయన ఎమ్మెల్యే అయితే మరి పరిస్థితి జూబ్లీస్లో ఎట్లా ఉంటుందని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. తప్పకుండా నవీన్ యాదవ్ గారికి నాకు తెలిసి డిపాజిట్లు కూడా రావని చెప్పి అనుకుంటా ఉన్నాను. అయితే ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే బైపోల్ ఉందో ఈ బైపోల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్డి వర్సెస్ బీసీ అనేది చాలా మటుకు ప్రచారం తీసుకొని వచ్చేసారు. ఇక్కడ చూసుకుంటేనేమో ఇద్దరు కూడా ఓసీ క్యాండిడేట్స్, ఒక బీసీకి సంబంధించిన ఒక నవీన్ యాదవ్ గారు ఒకటే. ఈ 42% రిజర్వేషన్ మీద ఇంతవరకు ఇట్లా తేల్చుకోలేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కంప్లీట్ బీఆర్ఎస్ వాళ్ళు తప్పున్నది, బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒక మాట మీద కాంగ్రెస్ వాళ్ళు మొత్తం రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది దీని మీద చూస్తే ఈ బీసీ ఓటర్లు బైపోల్లో ఎవరికి బీసీకే ఖచ్చితంగా వాళ్ళకి పట్టం కట్టే అవకాశం ఉన్నదా? ఈ బీసీ నవీన్ యాదవ్కి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ముగ్గురు అవకాశం ఉండదు. అటువంటిది ఏం లేదు. బీసీ ప్రజలకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారు చట్టబద్ధతలోని రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిండు. అది చేయాల్సింది కేంద్రంలో. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా తీర్పిచ్చింది. 50% గా అంటే రిజర్వేషన్లు దాటొద్దని చెప్పినా కూడా తెలిసి రేవంత్ రెడ్డి గారు ఏదో బీసీల ఓట్ల కోసం అని చెప్పి ఆయన బీసీల ఓట్లు దండుకోవడం కోసం ఏదో తీర్మానం చేసింది తప్ప అది కాదు. బీసీలు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు నమ్మట్లేదు. కాంగ్రెస్ పార్టీ బీసీకి సపోర్ట్ చేస్తుందనే నమ్మకాలు బీసీలలో కూడా పోయింది. తప్పకుండా నవీన్ యాదవ్ బీసీ అయినా కూడా అక్కడ బీసీయా ఓసీయా చూడరు, క్యాండిడేట్ని చూస్తారు. గతంలో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఎటువంటి అభివృద్ధి చేసిండ్రు అదే చూస్తారు తప్ప ఇప్పుడు కులాల పరంగా ఓట్లేసే పరిస్థితి లేదు. బీసీలందరూ కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేసిండు, మమ్మల్ని ట్రాఫిక్లో పడేసే ప్రయత్నం చేసిండని చెప్పి అందరికీ తెలుసు. మరి అయితే ఏదైతే నిన్నటి నుంచి ఒక న్యూస్ చూస్తున్నాము, నైట్ నుంచి కూడా విష్ణువర్ధన్ రెడ్డి తోటి మీరు మళ్ళీ నామినేషన్ చేయడానికి చాలా న్యూస్ లో ఏమొస్తున్నదంటే ఈమె లెక్క తప్పు ఉన్నది, సునీతది ఏదో రైటింగ్ తప్పు ఉన్నది అని చెప్పేసి ఒక మాట చాలా ప్రచారం చేస్తారు సోషల్ మీడియాలో కూడా. దాని మీద ఏమంటారు మీరు? విష్ణువర్ధన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పింది. ఆయన మా నాయనకు చేసినట్టు మా కుటుంబం గతంలో మా ఫాదర్ కాంచి మా తాతల కాంచి కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకుని ఉన్నాం మేము. అటువంటి మాకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో
కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరనీయనని చెప్పి ఆయన స్పష్టంగా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన నామినేషన్ వేయడానికి ఏకైక కారణం ఒకటే, సపోర్టింగ్ నామినేషన్ అనేది అభ్యర్థి చేసిన తర్వాత ఒకరు ఇద్దరు సపోర్టింగ్గా వేస్తారు. అది కామన్గా వేసింది తప్ప ఆయన రేపు నామినేషన్ విడ్రా టైంలోపు ఆయన విడ్రా చేసుకుంటాడు. తప్పకుండా ఆయన టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఉంటాడు. టీఆర్ఎస్ పార్టీకి ఆయన ప్రచారం అయితే మాగంటి సునీత గారికి దాదాపు ఎంతవరకు మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లాస్ట్ టైం గోపీనాథ్ గారికి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందని చెప్పి 13,000 మెజారిటీ వచ్చింది. అంతకంటే ఎక్కువనే వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి మహిళలు అయితే ఆమెకు ఎక్కడ పోయినా కూడా ఆరతి పట్టి ఆమెకు వెల్కమ్ చెప్తా ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదం చూస్తే వాళ్ళ ఆశీర్వాదం చూస్తే మాత్రం తప్పకుండా 13,000కు రెట్టింపు మెజార్టీ వచ్చే పరిస్థితి. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ అనేది కూడా రాదు కదా అని చెప్పేసి ఒక మాట డిపాజిట్ రాని పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. మన హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ లో 24 సీట్లు 24 సీట్లలో ఒక్క సీటు కూడా వాళ్ళు గెలుచుకోలేకపోయిండు. ఆయన ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెప్పిన వాగ్దానాలన్నీ కూడా శూన్యం. ఏ ఒక్క వాగ్దానం కూడా 100% ఫుల్ఫిల్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏదో ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి హామీలు ఇస్తే ఓట్లు వేసుకుందామని అనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద ఎవరికి నమ్మకం లేదు. ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాటలు తప్ప ఆయన చేసే పరిస్థితి ఏది లేదు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు. గోపీనాథ్ గారి కంటే డబుల్ మెజార్టీ అలా సునీత మేడంతో వస్తుంది. మొన్నటి వరకు కూడా ఎంఐఎం పార్టీ కూడా మాక్సిమం కేసీఆర్ గారి గవర్నమెంట్కి చాలా వరకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది 10 years. ఇప్పుడు 2 years నుంచి కూడా నిన్న కూడా ఓవైసీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. దాని మీద ఎంఐఎం గురించి మనం గతంలో ఎప్పుడు కానీ వాళ్ళు రూలింగ్ గవర్నమెంట్ ఏది ఉంటే ఎంఐఎం పార్టీ అదే మొగ్గు చూపుతుంది. 10 సంవత్సరాలేమో ఓవైసీ అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం పని చేయలేదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. వాళ్ళ తమ్ముడు సేమ్ అదే అసెంబ్లీలోకి వచ్చేసే వరకల్లా అసలు ఇంత మంచి ముఖ్యమంత్రి మా ముస్లింలు దొరకడం 2,500 కోట్లు శాంక్షన్ చేయడం, ఒక ముస్లిం మైనార్టీ 50 లక్షల మంది ముస్లిం మైనార్టీలకు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఇద్దరు మాటలు అన్నదమ్ముల మాటల్లో కొంతనే విధంగా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ముస్లిం హోంమంత్రి చేయలే. అది కేసీఆర్ గారు హోంమంత్రి చేశారు. మరి ఆ ముస్లిం ప్రజలందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటివరకు ఒక మైనార్టీ నేత మంత్రి లేడు, ఎమ్మెల్సీ లేడు. వాళ్ళకి ఎట్లా ఓట్లు వేస్తారు? ఎంఐఎం పార్టీ అనేది గవర్నమెంట్ ఏది ఉంటే దానికి వాళ్ళు అంతా పాడతారు. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం రూలింగ్లో ఉన్న గవర్నమెంట్కే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మనం మొదటి చూస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పినా కూడా, ఓవైసీ చెప్పినా, ఇంకో ఎవరైనా చెప్పినా కూడా లోకల్గా తెలంగాణలో ఉన్న ముస్లిం అందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి స్కీములు అందినాయని ప్రతి ఒక్క ముస్లిం తెలుసు. తప్పకుండా వాళ్ళు కేసీఆర్ గారి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. బీఆర్ఎస్ పార్టీకే ముస్లిమ్స్ అండగా ఉంటారని చెప్పి నేను భావిస్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.